హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ వాళ్ళు సడన్గా ఇంటికి వచ్చేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇలా ఎగ్ దమ్ బిర్యానీ సింపుల్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 8 లేదా 10 వరకు ఎగ్స్ తీసుకొని ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఎగ్స్ ఎప్పుడైనా 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఎగ్స్ బాగా బాయిల్ అవుతాయి. ఇవి పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లోకి 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని అలాగే బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం ఎగ్స్ అయితే ఉడికిపోయాయి కదా, ఇవి పెచ్చులు అయితే తీసుకోవాలి. చాలా సులువుగా తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ తీసుకొని ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకొని 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అలాగే కొద్దిగా కస్తూరి మెంతి, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ దినుసుల పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకొని అలాగే కొద్దిగా గీ కూడా వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని గ్రేవీ చిక్కబడినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు 70% వరకు కుక్ అయిన రైస్ని 1 లేయర్ కింద వేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని 3 లేదా 4 వరకు ఎగ్స్ని కూడా వేసుకొని మిగిలిన రైస్ అంతా సెకండ్ లేయర్ కింద వేసుకొని మిగిలిన ఎగ్స్ కూడా పైన వేసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా యెల్లో ఫుడ్ కలరు అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలరు మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. అలాగే పైన నెయ్యి వేసుకొని మూత పెట్టి 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి, ఎగ్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.